స్టూడెంట్ ఇది రివైజ్ చేసేటప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవాలి అంటే ముందు ఆ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అనే ఓపిక ఉండాలి. ఓకేనా? ప్రతిదీ కూడా విత్ ఇన్ సెకండ్స్లో టక్ టక్ అని అర్థం కాదు. బికాజ్ ఇది మ్యాథ్స్ కాదు, ఫార్ములా తెలిస్తే సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోవడానికి. ఇట్ టేక్స్ టైం. కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ని మనం ఇన్ డీటెయిల్ ఏంటి అని అర్థం చేసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ లేదు. ఓకేనా? మీరు కనుక జనరల్లీ చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాయిస్లో వదిలేండి అంటారు. ఎంత చాయిస్ వదిలేస్తారు? క్లాస్ 11లో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ 30% అయితే సెకండ్ ఇయర్లో దట్ ఈస్ క్లాస్ 12లో ఆర్గానిక్ కెమిస్ట్రీ 50% సిలబస్ని వదిలేస్తారా? ఓకేనా? కాబట్టి కొంచెం పేషెన్సీతో సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వన్స్ కాన్సెప్ట్ అర్థమైందా ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ లేదు. ఓకేనా? కాబట్టి క్లాస్ మొత్తం ఇన్ డీటెయిల్ చివరిదాకా వినండి. విన్న తర్వాత సబ్జెక్ట్ ఈజీ అయిందా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? సో రేస్లో చివరిదాకా ఉన్నోడు గెలుస్తాడా లేదా అని చెప్పగలం, కానీ రేస్లో స్టార్ట్ అవ్వగానే రేస్ ట్రాక్ని చూసుకుని అమ్మో ఇంత లెంత్ ఉందని భయపడితే ఆడు ఎప్పటికీ రేస్లో పార్టిసిపేట్ చేస్తాడు, ఎప్పటికీ గెలుస్తాడు. కాబట్టి పార్టిసిపేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఓపికతో నేర్చుకోవడం సబ్జెక్ట్కి ఫస్ట్ స్టెప్. ఆ ఓపిక ఉన్నోడు ఎంత సబ్జెక్ట్నైనా లైఫ్ మొత్తం నేర్చుకుంటూనే ఉంటాడు. క్లారిటీ వచ్చిందా? కాకపోతే కొంచెం డ్రైగా ఉంటుంది. ఎందుకు? పేషెన్సీతో సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. క్లియరా? నా దాంట్లో ఫస్ట్ వన్ దట్ ఈస్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం చూస్తున్నాం, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం. నా కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే వీటిల్లో మనం ఆల్రెడీ చెప్పాం ఎక్కడ తేడా వస్తుంది, బాండ్ యొక్క కనెక్టివిటీలో తేడా వస్తుంది. కాబట్టి బాండ్ వేరియేషన్ వల్ల మాలిక్యూల్స్ లో ఐసోమెరిజం ప్రొడ్యూస్ అయితే దాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటారు. నా బాండ్ లో తేడా వస్తే దాని యొక్క పేరు రాసే పద్ధతి మారిపోతుంది. కాబట్టి స్ట్రక్చరల్ ఐసోమెరిజమ్స్ విల్ హ్యావ్ దట్ ఈస్ కరస్పాండింగ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కి ఐయుపాక్ నామన్క్లేచర్ కూడా మారుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వేరే స్టీరియో ఐసోమర్స్ కి ఐయుపాక్ నామన్క్లేచర్ లో మార్పు ఉండదు, సేమ్ ఉంటుంది. ఎదర మాత్రం ఆల్ఫా, బీటా, సిస్సా, ట్రాన్సా లేకపోతే డెక్స్ట్రోనా, లీవోనా దాన్ని ఎదర అటాచ్ చేస్తారు. కాబట్టి మెయిన్ ఐయుపాక్ నామన్క్లేచర్ లో మార్పు ఉండదు. వేరే స్ట్రక్చరల్ లేదా కాన్స్టిట్యూషనల్ గురించి చదివేటప్పుడు మాత్రం బాండ్ కనెక్టివిటీలో తేడా వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ దాని యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్ మారుతుంది. ఓకేనా? దాంట్లో మనం ఫస్ట్ రాసుకున్నది ఏంటి? ఇట్ ఈస్ చైన్ ఐసోమెరిజం. పేరే చెప్తుంది. దట్ ఈస్ మెయిన్ చైన్, స్కెలిటల్ చైన్, దట్ ఈస్ మెయిన్ కార్బన్ స్కెలిటన్ లాంగెస్ట్ చైన్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో దానిలో మార్పు రావడం వల్ల ప్రొడ్యూస్ అయ్యేదాన్ని చైన్ ఐసోమెరిజం అంటారు. సో ద ఐసోమెరిజం డ్యూ టు వేరియేషన్ ఇన్ ద మెయిన్ చైన్ ఆఫ్ ద ఆర్గానిక్ కాంపౌండ్. ఓకేనా? నో మెయిన్ చైన్ లో వేరియేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, అదే మళ్ళీ చెప్దాం. C4H10 దట్ ఈస్ బ్యూటేన్ తీసుకున్నా. బ్యూటేన్ లో 4 కార్బన్స్ ఉంటాయి, 10 హైడ్రోజన్స్ ఉంటాయి. నా దీనికి వీళ్ళిద్దరికి మధ్యలో తేడా చూడండి. రెండిట్లోనూ కూడా 4 కార్బన్సే ఉన్నాయి, 10 హైడ్రోజన్సే ఉన్నాయి. అవునా? 3 + 3 6, 6 + 4 10, 3 3 3 9, 9 + 1 10. సరిపోయిందా? కాబట్టి రెండిటికి కూడా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది. మరి వేరియేషన్ ఎక్కడొచ్చింది? అటాచ్మెంట్. దీనిలో మెయిన్ చైన్ లో 4 కార్బన్స్ ఉంటే దీనిలో మెయిన్ చైన్ లో మీకు 3 కార్బన్స్ ఉన్నాయి. ఐయుపాక్ నామన్క్లేచర్ రాస్తే దీని పేరు ఏమవుతుంది? దట్ ఈస్ బ్యూటేన్. అవునా? వేరే ఇది వచ్చేటప్పటికల్లా 1 2 3 సెకండ్ పొజిషన్ లో మీకు సబ్స్టిట్యూయెంట్ వచ్చింది, దట్ ఈస్ CH3. కాబట్టి కాంపౌండ్ పేరు సెకండ్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ ఉంది అండ్ 3 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ప్రోపేన్. ఓకేనా? సో చెక్ చేసుకోండి. బాండ్ కనెక్టివిటీలో తేడా వస్తుంది కాబట్టి ఐయుపాక్ నామన్క్లేచర్ మారుతుంది అని చెప్పాను. మారిందా? సో ఇది వచ్చేటప్పటికల్లా మీకు బ్యూటేన్ అయితే ఇది మీకు కరస్పాండింగ్లీ 2 మిథైల్ ప్రోపేన్ అయింది. సో ఇవి రెండు కూడా దేని కిందకు వస్తాయి? చైన్ ఐసోమర్స్. బికాస్ కరస్పాండింగ్లీ మెయిన్ చైన్ లో వేరియేషన్ వచ్చింది కాబట్టి. నో వీటిల్ని
స్టీరియోకెమిస్ట్రీ ప్రకారం చెప్పాలి కాబట్టి దీన్ని ఎన్ బ్యూటేన్ అంటాం. ఎన్ స్టాండ్స్ ఫర్ నార్మల్, అంటే స్ట్రైట్ చైన్ లో ప్రజెంట్ అయి ఉన్నాయి అని. ఓకేనా. దీన్ని వచ్చేటప్పటికల్లా 2-మిథైల్ ప్రోపేన్ అకార్డింగ్ టు నామన్క్లేచర్ చెప్పొచ్చు, లేదా దీన్నే మనం సెకండరీ, బికాస్ ఈ గ్రూప్ వచ్చేటప్పటికల్లా మీకు సెకండరీ గ్రూప్ కాబట్టి సెకండరీ వాడినప్పుడు 4 కార్బన్ ని కలిపి చెప్తాం కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ సెకండరీ బ్యూటేన్ ఆర్ కెన్ ఆల్సో బి సెడ్ టు బి ఐసోబ్యూటేన్ అని చెప్పొచ్చు. ఓకేనా. బికాస్ ఇలా గనక ఒక గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటే దీన్ని మనం ఐసో గ్రూప్ అంటారు. దట్ ఈస్ ఒకే కార్బన్ కి 2 CH3 అటాచ్ అయి ఉంటే దాన్ని ఐసో అంటారు. ఓకేనా. లేదు ఒక కార్బన్ నెక్స్ట్ 2 కార్బన్స్ గనక అటాచ్ అయి ఉంటే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సెకండరీ. సో అలా తీసుకుంటే ఇట్ ఈస్ సెకండరీ బ్యూటేన్ అని కూడా చెప్పొచ్చు. క్లియరా. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి, C5H12. బికాస్ ఫార్ములా మీకు ఆల్కేన్స్ రాసేటప్పుడు CnH2n+2 కదా, డబల్ చేసి 2 యాడ్ చేయాలి, అవునా. బికాస్ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ రాసేటప్పుడు మనం CnH2n+2 అనే ఫార్ములా వాడతాం కాబట్టి C5 10+2 అంటే 12. సరిపోయిందా. నౌ నేను దీన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు 1 2 3 4 5 కార్బన్స్ సరిపోయినాయా. నెక్స్ట్ నేను దీన్నే 1 2 3 4 ఇది 5వ కార్బన్. నెక్స్ట్ 1 2 3 4 5 కార్బన్స్. ఓకేనా. సో ఇలా రాస్తే దీన్ని ఏమని పిలుస్తారు, ఎన్ పెంటేన్. ఓకేనా. నో ఇలా బాండ్ లైన్ స్ట్రక్చర్స్ రాసినప్పుడు చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. వీటిల్లో టెర్మినల్స్ లో ఎప్పుడు కూడా CH3 గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉంటాయని, కార్నర్స్ లో ఎప్పుడు కూడా CH2 గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉంటాయని అకార్డింగ్ టు వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ని బేస్ చేసుకుని. కార్బన్ ఎంత, టెట్రావాలెంట్ అంటే 4 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది, కరెక్టేనా. నా దాన్ని బేస్ చేసుకుని మనం వీటిల్ని గుర్తుపెట్టుకోవాలి. క్లియరా. సో దాని ప్రకారం దీన్ని ఎన్ పెంటేన్ అన్నారు. ఇది వచ్చేటప్పటికల్లా ఈ గ్రూప్ ఐసో గ్రూప్ కాబట్టి ఇట్ ఈస్ ఐసోపెంటేన్, వేరాజ్ ఇది వచ్చేటప్పటికల్లా నియోపెంటేన్, లేదా దీన్నే మనం సెకండరీ పెంటేన్ అనొచ్చు, దీన్నే మనం టెర్షియరీ. బికాజ్ ఇక్కడ 2 కార్బన్స్ కి అటాచ్ అయింది కాబట్టి సెకండరీ, ఇక్కడ 3 కార్బన్స్ కి అటాచ్ అయింది కాబట్టి టెర్షియరీ. క్లియరా. నో వీటన్నిటికీ కూడా జనరల్ ఫార్ములా సేమ్ ఉంది. నా ఐయుపాక్ నామన్క్లేచర్ చూసి ఏమైంది, ఇట్ ఈస్ ఎన్ పెంటోన్ ఓన్లీ. నా దీంట్లో 1 2 సెకండ్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి దీని పేరు నేను 2-మిథైల్, 4 మెయిన్ చైన్ లో ఉన్నాయి కాబట్టి బ్యూటేన్, దట్ ఈస్ 2-మిథైల్ బ్యూటేన్ దాని యొక్క ఐయుపాక్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో 1 2 3 దట్ ఈస్ మెయిన్ చైన్ లో 3 కార్బన్స్ ఉంటే సెకండ్ కార్బన్ దగ్గర మీకు 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ 2,2 డైమిథైల్ ప్రోపేన్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా. సో ఇలా వీటికి ఐయుపాక్ నామన్క్లేచర్ ని రాయొచ్చు. సో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే చైన్ ఐసోమెరిజం అంటే మెయిన్ కార్బన్ చైన్ లో వేరియేషన్ వస్తే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి అటువంటి వాటిని మనం చైన్ ఐసోమర్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తాం. క్లియరా. ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమర్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ ఐసోమెరిజం అనేది క్లియర్ గా అర్థమైందా. ఓకేనా. దీనిలో నెక్స్ట్ దాన్ని చూద్దాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ కనుక చూసినట్టయితే సెకండ్ ది పొజిషనల్ ఐసోమెరిజం. పేరులోనే ఉంది చూడండి, పొజిషన్ లో తేడా రావడం వల్ల వచ్చే ఐసోమెరిజం. దేని పొజిషన్ లో తేడా వస్తుంది, ఆ పొజిషన్ అనేది ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ లో అయ్యి ఉండొచ్చు, మల్టిపుల్ బాండ్ దట్ ఈస్ డబుల్ బాండ్ కానీ లేదా ట్రిపుల్ బాండ్ యొక్క పొజిషన్ లో వేరియేషన్ రావచ్చు, లేదా దానికి అటాచ్ అయిన సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్ లో వేరియేషన్ రావచ్చు. ఓకేనా. సో మెయిన్ కార్బన్ స్కెలిటన్ మీద ఫంక్షనల్ గ్రూప్ కానీ మల్టిపుల్ బాండ్ కానీ లేదా సబ్స్టిట్యూయెంట్ కానీ వీటి యొక్క పొజిషన్ లో తేడా వస్తే అలా ప్రొడ్యూస్ అయ్యే స్ట్రక్చరల్ ఐసోమెరిజం ని మనం
పొజిషనల్ ఐసోమెరిజం అంటాం. ఓకేనా, దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వీళ్ళిద్దరికి మధ్యలో వేరియేషన్ చూడండి. ఫస్ట్ దానిలో చూసుకున్నట్టయితే 1 2 3 4 4 కార్బన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి బ్యూటేన్ ఫస్ట్ పొజిషన్ లో డబుల్ బాండ్ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి ఈ కాంపౌండ్ పేరు బ్యూట్ 1 అవుతుంది. కరెక్టేనా? వేరాస్ రెండో దానిలో చూసుకున్నట్టయితే 1 2 3 4 4 కార్బన్స్ ఏ ప్రజెంట్ అయి ఉన్నాయి, ఒక డబుల్ బాండ్ ఏ ప్రజెంట్ అయి ఉంది. కానీ సెకండ్ పొజిషన్ లో ప్రజెంట్ అయి ఉండడం వల్ల దీన్ని ఏమంటారు? బ్యూట్ 2 ఓకేనా? రెండిట్లోనూ మీకు మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది చూడండి, C4H8. ఓకేనా? సో మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ ఐసోమెరిజం డ్యూ టు వేరియేషన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ వచ్చింది. ఓకేనా? అలా కాకుండా ఇచ్చోండి 4 కార్బన్స్ ప్రెసెంట్ ఉన్నాయి, ఇక్కడ మీకు బ్రోమిన్ అటాచ్ అయి ఉంటే 4 కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి, ఇక్కడ బ్రోమిన్ అటాచ్ అయింది. ఈ కాంపౌండ్ ఏమని పిలుస్తారు? ఫస్ట్ పొజిషన్ లో బ్రోమిన్ ఉంది కాబట్టి 1 బ్రోమో బ్యూటేన్ అంటే ఇందులో సెకండ్ పొజిషన్ లో ప్రజెంట్ అయి ఉంది కాబట్టి దీన్ని మనం 2 బ్రోమో బ్యూటేన్ అంటారు. అవునా? కాబట్టి పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ లో వేరియేషన్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇదే దానిలో ఇవి చూడండి, దట్ ఈస్ 3 కార్బన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. ప్రోపేన్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది. OH అంటే ఆల్కహాలే కదా. ఓకేనా? సో ఫస్ట్ పొజిషన్ లో ఆల్కహాలిక్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది కాబట్టి దీన్ని 1 ప్రొపనోల్ అంటే దీన్ని వచ్చేటప్పటికల్లా ఏమంటారు? 2 ప్రొపనోల్ అంటారు. ఆర్ ప్రోపేన్ 2 రెండిట్లో ఎలా రాసినా కరెక్టే. ఓకేనా? నో వీటిల్లో పొజిషన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ లో వేరియేషన్ వచ్చింది. ఓకేనా? ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ 3 కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ దానిలో మల్టిపుల్ బాండ్ యొక్క పొజిషన్ లో వేరియేషన్ వచ్చింది, సెకండ్ దానిలో సబ్స్టిట్యూయెంట్ యొక్క పొజిషన్ లో వేరియేషన్ వచ్చింది, లేదా ఫంక్షనల్ గ్రూప్ యొక్క పొజిషన్ లో వేరియేషన్ వచ్చింది. సో ఈ మూడిటి యొక్క పొజిషన్ లో వేరియేషన్ వల్ల ఐసోమెరిజం కనుక చూపించినట్టయితే అటువంటి దాన్ని ఏమంటారు? పొజిషనల్ ఐసోమెరిజం అంటారు. సెకండ్ క్లియరా? కాబట్టి పొజిషనల్ ఐసోమెరిజం లో మీకు మెయిన్ స్కెలిటన్ సేమ్ ఉంటుంది, కాకపోతే వాటికి అటాచ్ అయిన ఫంక్షనల్ గ్రూప్, మల్టిపుల్ బాండ్ లేదా సబ్స్టిట్యూయెంట్స్ లో వేరియేషన్ వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ ఇది ఫంక్షనల్ ఐసోమెరిజం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో చైన్ ఐసోమెరిజం ఒకటి, పొజిషనల్ ఐసోమెరిజం ఒకటి, ఏ గ్రూప్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అయినా చూపించవచ్చు. ఓకేనా? కాబట్టి చైన్ ఐసోమెరిజం చూపించాలి అంటే మోర్ దాన్ 2 కార్బన్స్ ఉన్నది ఎవరైనా చూపిస్తారు. నెక్స్ట్ అదే మోర్ దాన్ 2 కార్బన్స్ ఉండి కరస్పాండింగ్ ఫంక్షనల్ గ్రూప్ లో కానీ, మల్టిపుల్ బాండ్ లో కానీ, లేదా సబ్స్టిట్యూయెంట్ లో కానీ వేరియేషన్ వస్తే పొజిషనల్ ఐసోమెరిజం చూపిస్తారు. కాబట్టి ఇవి జనరల్ కాన్సెప్ట్స్. వేరాస్ ఇక్కడ నుంచి వచ్చే 3 కూడా, దట్ ఈస్ ఫంక్షనల్, మెటామరిజం అండ్ టాటోమెరిజం, ఈ 3 కాన్సెప్ట్స్ కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్ అదర్ స్పెసిఫిక్ గ్రూప్స్ తో మాత్రమే చూపించగలవు, అంతే తప్ప దే ఆర్ నాట్ ద జనరల్ కాన్సెప్ట్, అన్నిటికీ అప్లికబుల్ అవ్వవు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నౌ ఫంక్షనల్ గ్రూప్స్, దట్ ఈస్ ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఆల్రెడీ చెప్పేశాను, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, కాకపోతే ఫంక్షనల్ గ్రూప్ లో వేరియేషన్ వస్తుంది. ఏ ఫంక్షనల్ గ్రూప్ లో వేరియేషన్ వస్తుంది, ఎవరితో ఎవరు ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేయగలరు. ఓకేనా? దానిలో 1 by 1 చూద్దాం. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఆల్కహాల్స్ అండ్ ఈథర్స్. నో వీళ్ళిద్దరికి మధ్యలో మాత్రమే ఫంక్షనల్ ఐసోమెరిజం కుదురుతుంది, అంతే తప్ప ఆల్కహాల్స్ ని తీసుకెళ్లి యాసిడ్స్ తో కంపేర్ చేసి ఇవి 2 ఫంక్షనల్ ఐసోమెరిజం చూపించాలంటే కుదరదు. క్లారిటీ వచ్చిందా? దీస్ ఆర్ కరస్పాండింగ్లీ వైస్ వర్సా అన్నమాట. ఇది దీంతో మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH2 OH కాంపౌండ్ పేరేంటి? 2 కార్బన్స్ ఉన్నాయి, OH గ్రూప్ ప్రెసెంట్ అయి ఉంది కాబట్టి ఇథైల్ ఆల్కహాల్, లేదా ఐయుపాక్ నామన్క్లేచర్ అయితే గనక ఇట్ ఈస్ ఇథనాల్. ఓకేనా? నో ఇందులోనే ఈ కాంపౌండ్ చూడండి, CH3OCH3, నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ రెండిట్లోనూ 6 ఉన్నాయి. ఓకేనా? కాకపోతే ఇక్కడ OH ఫంక్షనల్ గ్రూప్ వస్తే ఇక్కడ మీకు ఆక్సిజన్ కి అటుపక్క ఇటుపక్క 2 ఆల్కైల్ గ్రూప్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, అటువంటి వాటిల్లో మనం ఈథర్స్ అంటాం. నో ఈ కాంపౌండ్ యొక్క
పేరు డైమిథైల్ ఈథర్ ఆర్ ఐయుపాక్ నామన్క్లేచర్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ మిథాక్సీ మీథేన్. ఓకేనా, ఎలా వచ్చింది? ఐయుపాక్ నామన్క్లేచర్ క్లాస్ ని ఒకసారి రిఫర్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది ఏ రూల్స్ ని బేస్ చేసుకుని రాయాలి అనేది. ఓకేనా, నో ఈ రెండిట్లోనూ కూడా 2 కార్బన్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ప్రెసెంట్ అయి ఉంటే 1 ఆక్సిజన్ ప్రెసెంట్ అయి ఉంది. సో మాలిక్యులర్ ఫార్ములా సేమ్, బట్ ఫంక్షనల్ గ్రూప్ లో మార్పు వచ్చింది. ఇది ఆల్కహాల్ ఫ్యామిలీకి బిలాంగ్ అయితే అది ఈథర్స్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది. ఇలా మాలిక్యులర్ ఫార్ములా సేమ్ గా ఉండి కరస్పాండింగ్లీ స్పెసిఫికల్లీ ఆ ఇద్దరికి మధ్యలోనే మీకు ఫంక్షనల్ గ్రూప్ లో వేరియేషన్ వచ్చినట్టయితే అటువంటి వాటిని మనం ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. ఓకేనా, అండ్ మళ్ళీ చెప్తున్నా దీస్ ఆర్ స్పెసిఫిక్ ఇన్ నేచర్, ఆ 2 గ్రూప్స్ కి మధ్యలో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఆల్కహాల్స్ ఈథర్స్ తో మాత్రమే చూపిస్తాయి. రెండోది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టర్స్ తో మాత్రమే చూపిస్తాయి. ఎలా? CH3 CH2 COOH. ఎవరైనా 3 కార్బన్స్ ఉన్నాయి, COOH ప్రజెంట్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రొపనోయిక్ యాసిడ్. ఓకేనా, అదే ఇక్కడ చూడండి CH3 COOCH3 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ కాస్త COOR ఎస్టర్ గ్రూప్ కిందకి మారిపోయింది. దీన్ని ఏమని పిలుస్తారు? మిథైల్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయేట్ ఆర్ మిథైల్ ఎసిటేట్. ఓకేనా, సో ఈ ఇద్దరికి మధ్యలో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఫంక్షనల్ గ్రూప్ లో మార్పు వచ్చింది. కాబట్టి సెకండ్ గ్రూప్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. మూడోది ఆల్డిహైడ్స్ అండ్ కరస్పాండింగ్లీ కీటోన్స్. రెండింటిని కలిపి కలెక్టివ్లీ కార్బోనైల్ కాంపౌండ్స్ అంటారు. వీళ్ళిద్దరికి మధ్యలో మీకు ఫంక్షనల్ ఐసోమెరిజం కనబడుతుంది. దట్ ఈస్ CH3 CH2 CHO. ఓకేనా, ఆల్డిహైడ్స్ వస్తే అల్లు వాడాలి, 3 ఉన్నాయి కాబట్టి ప్రొపనల్. అదే కామన్ నేమ్ వచ్చే 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొపనాల్డిహైడ్ అవుతుంది. నో ఇదే కనుక చూసుకున్నట్టయితే CH3 C డబుల్ బాండ్ O CH3 దట్ ఈస్ ప్రొపనోన్ ఆర్ ఎసిటోన్. ఓకేనా, నో ఆల్డిహైడ్స్ కి కీటోన్స్ కి మధ్యలో ఫంక్షనల్ గ్రూప్ లో వేరియేషన్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఆల్సో కమ్స్ అండర్ ఫంక్షనల్ ఐసోమెరిజం. సో ఫంక్షనల్ ఐసోమెరిజం మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూపించే గ్రూప్స్ ఎవరయ్యా అంటే, ఒకటి ఆల్కహాల్స్ ఈథర్స్ తో చూపిస్తాయి, రెండోది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టర్స్ తో చూపిస్తాయి, మూడోది వచ్చేటప్పటికల్లా ఆల్డిహైడ్స్ కీటోన్స్ తో చూపిస్తాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా మనకి బేసికల్లీ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మూడో స్ట్రక్చరల్ ఐసోమెరిజం దట్ ఈస్ ఫంక్షనల్ ఐసోమెరిజం విచ్ ఈస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ నేచర్. క్లియరా? కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ దానిలో వెళ్దాం. దెన్ మెటామెరిజం. ఓకేనా, ఇది కూడా వెరీ స్పెసిఫిక్ ఇన్ నేచర్. చాలా మంది చాయిస్ లో వదిలేస్తూ ఉంటారు, కాకపోతే చాయిస్ లో వదిలేసేంత రోబోటిక్ సైన్స్ దీనిలో ఏముండదు, చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకేనా, సో క్లియర్లీ చెప్తాను, ప్రాపర్లీ వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఒకటి మెటామెరిజం అంటే బేసికల్లీ కార్బన్ చైన్ లో ఒక హెటిరో ఆటమ్ రావాలి. అంటే మీకు నార్మల్లీ కార్బన్ చైన్ కార్బన్స్ అటాచ్ అవుతూ వెళ్తున్నప్పుడు మధ్యలో మీకు హెటిరో ఆటమ్ రావాలి. హెటిరో ఆటమ్స్ మనకి జనరల్లీ ఏ వాటిల్లో వస్తాయి? ఒకటి ఈథర్స్ లో వస్తాయి, రెండోది ఎమైన్స్ లో వస్తాయి. మీకు ఎక్కడితో క్లారిటీ వచ్చేయాలి. కాబట్టి మెటామెరిజం అనే దాన్ని ఈథర్స్ ఎమైన్స్ మాత్రమే చూపిస్తాయని. ఓకేనా, సరే. హెటిరో ఆటమ్ లో వేరియేషన్ వస్తే జరిగేది ఏంటి? పాయింట్ ఏం చెప్తుందంటే ఇక్కడ హెటిరో ఆటమ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అటాచ్ అయిన కార్బన్ చైన్స్ లో వేరియేషన్ రావడం. అంటే ఇటుపక్క ఒక గ్రూపు ఇటుపక్క ఒక గ్రూప్ లో మార్పు వస్తే దాని వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఐసోమెరిజం ని మెటామెరిజం అంటారు. సో సింపుల్ కాన్సెప్ట్, మెటామెరిజం
is due to variation in the carbon chain on either side of the heteroatom in ఎక్కడ ఈథర్స్ లో కానీ లేదా ఎమైన్స్ లో కానీ. ఎలా ఉంటుంది చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ C2H5O C2H5 ఇది క్లియర్ కదా. ఈథర్, ఇటు పక్క ఒక ఇథైల్ గ్రూప్, అటు పక్క ఒక ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి రెండు ఇథైల్ గ్రూప్స్ ఉంటే డై ఇథైల్ ఈథర్ ఆర్ ఇథాక్సీ ఈథేన్ ఐయుపాక్ నామన్క్లేచర్. నౌ దీంట్లో రెండు పక్కల కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ 2 కార్బన్స్. నేను దీన్ని ఇప్పుడు ఇలా రాస్తున్నాను చూడండి, CH3 CH2 CH2 OCH3. ఓవరాల్ గా మాలిక్యులర్ ఫార్ములాస్ ఏమైనా 4 కార్బన్స్ ఉన్నాయి అండ్ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ప్రజెంటే ఉంది. సారీ 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 3 6 + 4 10. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఈ కాంపౌండ్ యొక్క పేరు ఏమవుతుంది, మిథైల్ ప్రొపైల్ ఈథర్ లేదా మిథాక్సీ ప్రోపేన్. కాబట్టి ఆక్సిజన్ కి అటాచ్ అయిన అటుపక్క ఇటుపక్క ఉన్న నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ లో వేరియేషన్ వచ్చింది. ఇలా వస్తే ఈ రెండు దేని కిందకు వస్తాయి, మెటామర్స్ కిందకు వస్తాయి. క్లియరా. ఇందులో పాయింట్ ఏంటంటే అటుపక్క ఇటుపక్క ఒక కార్బనే, దట్ ఈస్ డైమిథైల్ ఈథర్ ఉంటే కార్బన్ చైన్ లో మార్పు రాదు కాబట్టి సింగిల్ కార్బన్ ఉన్నవి వేరియేషన్ చూపించలేవు. మోర్ దాన్ దట్ ఉన్నవి మెటామరిజం అనే కాన్సెప్ట్ ని చూపిస్తాయి. ఓకేనా. అలాగే ఎమైన్స్ చూడండి, CH3 CH2 NH CH3 CH2 CH3. సో నైట్రోజన్ కి ఇటుపక్క అటాచ్ అయిన నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ లో వేరియేషన్ తీసుకొద్దాం. దట్ ఈస్ CH3 CH2 CH2 NH CH3. ఈ కాంపౌండ్ పేరు ఏమవుతుంది, N ఇథైల్ ఇథనమైన్. ఇది వచ్చేటప్పటికల్లా N మిథైల్ ప్రొపనమైన్. వేరియేషన్ వచ్చేసింది. హెట్రో ఆటమ్ కి ఇటుపక్క అటాచ్ అయిన నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ లో మార్పు వచ్చింది కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ఐసోమర్స్ మెటామర్స్ కిందకు వస్తాయి. ఓకేనా. సో మెటామర్స్ అనేవి జనరల్లీ మీకు ఈథర్స్ అండ్ ఎమైన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియరా. ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ టాటోమెరిజం. ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వన్. కాకపోతే మెకానిజం బేస్డ్ కాబట్టి ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. మనకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్ లో ఒకే ఒక ఫంక్షనల్ గ్రూప్ టాటోమెరిజం ని చూపిస్తాయి. అది కూడా వచ్చేటప్పటికల్లా సిలబస్ లో మనకున్నది దట్ ఈస్ కీటో ఈనాల్ టాటోమెరిజం. దట్ ఈస్ కీటో గ్రూపు ఈనాల్ గ్రూప్స్ తో టాటోమెరిజం చూపిస్తుంది. ఓకేనా. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ఏ కాంపౌండ్ లో అయితే కార్బోనైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో దానికి పక్కనే ఉన్న కార్బన్స్ ని మనం ఆల్ఫా కార్బన్ ఆటమ్స్ అంటాం. అండ్ వీటి మీద ఉండే హైడ్రోజన్స్ ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ జనరల్లీ ఎసిడిక్ ఇన్ నేచర్, అంటే ఈజీలీ రీప్లేస్ అయిపోతాయి. బికాస్ పక్కనే ఉన్న గ్రూప్ రీప్లేస్ అయిపోయినట్టయితే దీని మీద వచ్చే మైనస్ ఛార్జ్ బై కాన్సెప్ట్ ఆఫ్ రెజొనెన్స్ వల్ల స్టెబిలైజ్ చేయబడుతుంది కాబట్టి ఇవి ఈజీలీ మైగ్రేట్ అయిపోతాయి. ఇలా మైగ్రేషన్ వల్ల మీకు కీటో ఫ్యామిలీ కాస్త ఈనాల్ ఫ్యామిలీ కిందకి మారిపోతుంది. దీన్నే మనం కీటో ఈనాల్ టాటోమెరిజం అంటారు. క్లారిటీ వచ్చిందా? ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సపోజ్ CH3 C double bond O CH3 కీటో గ్రూప్ దట్ ఈస్ ఎసిటోన్. ఓకేనా. 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. నో ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ ఛార్జ్ ఏమవుతుంది, ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. మైనస్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చిన హైడ్రోజన్ ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ CH2 ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది కాబట్టి అండ్ బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది OH. ఎందుకు, ఇక్కడ నుంచి రిమూవ్ అయిన హైడ్రోజన్ ఆక్సిజన్ కి వచ్చి అటాచ్ అయిపోయింది. అదర్ సైడ్ ఉన్న CH3 లో మార్పు ఏం లేదు, అలాగే ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇది ఈన్, ఇది ఆల్కహాల్ కాబట్టి ఓల్. సో దీన్నే మనం ఈనాల్ ఫామ్ అంటారు. వేరే ఈ గ్రూప్ ఉంటే దీన్ని మనం కీటో ఫామ్ అంటాం. వీళ్ళిద్దరికి మధ్యలో మనకి
మైగ్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ ద ఆల్ఫా కార్బన్ ఆటమ్ నుంచి జరిగింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ని మనం కీటోయినాల్ టాటోమెరిజం అంటారు. కాన్సెప్ట్ క్లియరా? కాబట్టి ఓన్లీ మెకానిజం మీద బేస్ అయ్యి మైగ్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఒకే ఒక ఐసోమెరిజం, దట్ ఈస్ కీటోయినాల్ టాటోమెరిజం. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో టోటల్లీ బాండింగ్ లో వేరియేషన్ వల్ల, అంటే ఐయుపాక్ నేమ్ నామన్క్లేచర్ లో మార్పు కూడా తీసుకొచ్చే ఐసోమెరిజం ని కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం లేదా స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. దీనిలో మనం 5 టైప్స్ నేర్చుకుంటాం: చైన్, పొజిషనల్, ఫంక్షనల్, మెటామెరిజం అండ్ టాటోమెరిజం. దీంట్లో చైన్ ఐసోమెరిజం, పొజిషనల్ ఐసోమెరిజం 3 కార్బన్స్ లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్న ఏ ఫ్యామిలీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అయినా చూపిస్తాయి. వేరాస్ ఫంక్షనల్, మెటామెరిజం, టాటోమెరిజం ఇవి వచ్చేటప్పటికల్లా దే ఆర్ కంప్లీట్లీ స్పెసిఫిక్ ఇన్ నేచర్. అంటే పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్స్ కి మధ్యలో మాత్రమే అవి ఎగ్జిబిట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కాన్సెప్ట్ క్లియరా? సో ఇది బేసికల్లీ ఓవరాల్ గా స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి. నెక్స్ట్ క్లాస్ లో స్టీరియో ఐసోమెరిజం, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం అయిపోయింది కాబట్టి కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం దానిలో సింగిల్ బాండ్ ద్వారా వచ్చే కన్ఫర్మల్ ఐసోమెరిజం ఎలా ఉంటుంది, స్టీరియో ఐసోమర్స్ లో మళ్ళీ జామెట్రికల్ అంటే ఏంటి, ఆప్టికల్ అంటే ఏంటి, వీటిల్ని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? సో దీంతో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్ ఆఫ్ ఐసోమెరిజం గనక క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే గనక వితౌట్ ఎనీ హెజిటేషన్ మీరు కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ లో తెలియజేయడానికి హెజిటేట్ చేస్తున్నారు. ఏంటి, కామెంట్ లో ఈ డౌట్స్ మేము అడిగితే మాకు సబ్జెక్ట్ లేననుకుంటారేమో ఇలా అని చెప్పి. అలా ఏం ఉండదు నాన్న. ఏ స్టూడెంట్ కి కూడా ప్రతి దానిలో కంప్లీట్ సబ్జెక్ట్ తెలియదు, నేర్చుకోవాల్సిందే. కాబట్టి హెజిటేట్ చేస్తా ఉంటే నువ్వు ఎప్పటికీ సబ్జెక్ట్ ని నేర్చుకోలేవు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే హెజిటేట్ చేయకూడదు. నాకు ఇది డౌట్ అని చెప్పి ఎరైజ్ చేయాలి. కొన్ని డౌట్స్ నీ పక్కనోడికి రాకపోవచ్చు, అవునా? కాబట్టి నీ డౌట్స్ నువ్వు క్లారిఫై చేసుకుంటేనే సబ్జెక్ట్ అనేది గ్రిప్ వస్తుంది. వన్స్ సబ్జెక్ట్ గ్రిప్ వస్తేనే నువ్వు హయ్యర్ లెవెల్స్కి వెళ్ళేటప్పటికల్లా నీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. తెలుగులో మీకు కంటెంట్ ని క్లియర్ గా డెలివర్ చేయాలనే కాన్సెప్ట్ ఉన్న ఈ ఛానల్ నచ్చినట్టయితే, నేను పే చేస్తున్న ఈ ఎఫర్ట్స్, మీకు క్లాస్ చెప్తున్నానంటే విడిగా టైం తీస్తున్నాననే కదా, బికాస్ నాకు అదర్ క్లాసెస్ కూడా ఉంటాయి. అవి కాకుండా మీకంటూ కొంత టైంని స్పేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ టైంకి మీకు వాల్యూ యాడ్ అయింది అనుకుంటే ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దట్ వాళ్ళకి తెలుగులో ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో దీనిలో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ స్టీరియో ఐసోమెరిజం కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.